హాయ్ హలో నమస్తే అండి. చూసారా యాంకర్ గారిని బ్లూ కలర్ షర్ట్ వేసుకొని స్పెషల్గా రెడీ అయ్యి వచ్చాడు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు ఏదో విషయం గురించి. ఒక అబ్బాయి అయితే పిల్లని ఎత్తుకొని వచ్చాడు. ఇది స్కూల్ ఫంక్షన్ అండి. మా పాప అభిజ్ఞ చదువుకునే స్కూల్లో ఎంపీపీఎస్ నకరికల్లు స్కూల్లో వాళ్ళ హెడ్ మాస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా మాస్టర్ గారిని సన్మానించుకున్నారు. అదే రోజు వాళ్ళ మేడం వాళ్ళ మ్యారేజ్ డే అయితే తన్ని కూడా సన్మానించుకున్నారు పిల్లలు. ఈరోజు వాళ్ళ స్కూల్లో 5th క్లాస్ ఫేర్వెల్ జరుపుకుంటున్నారు. సో అది జరిగిన తర్వాత మాస్టర్ గారు అందరికీ అక్షతలు వేసి మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ప్రవర్తనలు కలిగి ఉండాలని, గొప్ప గొప్ప ఘనమైన విజయాలు సాధించాలని సారు బ్లెస్ చేశారు. వాళ్ళని దగ్గరికి వెళ్ళి అందరినీ మాస్టారు అందరినీ కలుపుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళి అక్షతలు వేసి ఆశీర్వదించారు. ఆయన సంతోషమైన స్థితి నుంచి ఆశీర్వదించారు కాబట్టి అందరూ కూడా వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకునేలాగా ఉంటారు ఆ ఆశీస్సులకి. మాస్టర్ గారు నవ్వుకుంటూ వచ్చి, మీరు కూడా మాకంటే చిన్నోళ్ళే కదా, మీకు కూడా వేస్తామన్నారు. మంచిది మాస్టర్ గారు, మేము ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి, వేయండి మాకు అక్షింతలు ఆశీర్వదించండి మమ్మల్ని అని చెప్పాం. సో మాస్టర్ గారు ఆశీర్వదించి అందరినీ తర్వాత వెళ్ళారు. మధ్యాహ్నం చాలా ఎండ ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రాము రేపు ఉదయానికి పెట్టుకుందామని మాస్టర్ గారు అడిగితే పిల్లలు ఆహాహా మేము ఒప్పుకోము, మాకు రెడీ అయ్యి వచ్చాము, ఈరోజు చేయాల్సిందే ప్రోగ్రామ్ అని పిల్లలు ఒప్పుకోలేదు ఆ విషయానికి. అప్పుడే మధ్యాహ్నం దగ్గర 12 దాటిపోయింది. చాలా ఎండగా ఉంది కదా, రేపు చేసుకుందాంలే మిగిలిన కార్యక్రమాలు అంటే పిల్లలు వినిపించుకోలేదు. సరే కానిచ్చేయండి, ఒక అరగంట కల్లా కానిచ్చేయండి అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పిల్లలు చక్కగా చూడండి ఎలా రెడీ అయ్యారు. 5th క్లాస్ పిల్లలు, 4th 5th పిల్లలు అట్లున్నారా, చీరలు కట్టి పూలదెడలు వేసి చక్కగా రెడీ అయ్యి ముద్దు గుమ్మల్లాగా ఉన్నారు. మీరు వీళ్ళు వేస్తున్న డ్యాన్స్ చూసి అది ఏ పాటకు సంబంధించిందో, ఏ పాటకు వాళ్ళు డ్యాన్స్ వేశారు అనేది మీరు కనుక గెస్ చేయగలిగితే ఆ స్టెప్స్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫలానా వాళ్ళు అంటే ఆ డ్రెస్ని బట్టి ఫలానా వాళ్ళు ఫలానా డ్రెస్తో ఉన్నవాళ్ళు అని మీరు ఈ పాటలకి పోనీ ఈ వీడియోలో ఆ రోజు పిల్లలు ఫలానా పాటలకు వేశారనేది ఏదైనా మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. చూడండి చక్కగా వాళ్ళ స్థాయికి వాళ్ళు ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఫేర్వెల్ అంటే సహజంగా 10th అయిపోయాక, ఇంటర్ అయిపోయాక అట్లాగా అనుకుంటాం. కానీ పిల్లలు కాలం మారింది, దాంతోపాటు 5th క్లాస్కి కూడా మాకు ఫేర్వెల్ కంపల్సరీ అంటున్నారంట. మేము చేసుకోవాల్సిందే, ఈ స్కూల్ వదిలేసి వెళ్తాం కాబట్టి మేము ఫేర్వెల్ చేసుకోవాల్సిందే అని ఆనందంగా ఇక్కడ పిల్లలు పాట పాడుతున్నారండి. మిగిలిన పిల్లలు డ్యాన్సులు వేశారు. మగపిల్లలు ఆడపిల్లలు టీచర్స్ అండి కూర్చొని ఆనందంగా ఇదంతా తిలకిస్తూ ఉన్నారు ఆ స్కూల్లో. మిగిలిన టీచర్స్ కొంతమంది లోపల వర్క్లో కూడా ఉన్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళని చూపించడం జరిగింది. సార్ వాళ్ళు చూడండి, ఇక్కడ సార్ వాళ్ళు ఏర్పాట్లన్నీ చూసుకుంటా బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్.